హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే తర్వాత రోజు అర్జున్ లేచి ఫ్రెష్ అవుతాడు. అప్పటికే 9 అవుతుందని మీరా దగ్గరికి వెళ్తాడు. తను పడుకొని ఉంటుంది. నైట్ బాగా అలసిపోయింది కదా, కాసేపు ఆగి నిద్ర లేపుదామని కిందకి వెళ్ళి పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది. అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎవరో ఒక అతను మీరా ఎక్కడైనా ఉండేది అని అడుగుతాడు. అవును. కానీ మీరెవరు? మీ పేరేంటి? నా పేరు వరుణ్. నేను మీరా వాళ్ళ బావని. ఓహ్, అవునా, లోపలికి రండి. సరే. నువ్వు అర్జున్ కదా? అవును. ఇక్కడ కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ, జ్యూస్? లేదు, ఏమీ వద్దు. అర్జున్, మీరా ఎక్కడ? కనిపించటం లేదు. తనింకా లేవలేదు, పైన తన రూమ్లో ఉంది. అదేంటి, ఇప్పటి వరకు లేవకుండా ఏం చేస్తుంది? నేను వెళ్ళి లేపుతాను. అంటే అది నైట్ లేట్ అయింది, అందుకే ఇంకా లేవలేదు. సరే, నేను మీరా రూమ్కి వెళ్తున్నా. అర్జున్ కూడా తన వెనకాల వెళ్తాడు. వరుణ్ మీరా రూమ్కి వెళ్ళి తనను లేపుతాడు. అర్జున్, ఒక 10 మినిట్స్ ఆగి లేపు. నేను అర్జున్ కాదు మీరా, నీ బావ వరుణ్ణి. వెంటనే లేచి టెన్షన్ పడుతూ, అది బావా, నువ్వు ఇక్కడ? ఈరోజు నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. హ్యాపీ బర్త్డే మీరా అని తనకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. థ్యాంక్ యూ బావా. సరే, ఇంకా త్వరగా లేచి రెడీ అవ్వు, మనం బయటకు వెళ్దాం. సరే అని అర్జున్ వైపు కోపంగా చూస్తుంది. వరుణ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, జర్నీ చేసావు కదా అని తనకు ఒక రూమ్ చూపిస్తాడు. సరే మీరా, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్, నువ్వెందుకు మా బావని ఇక్కడికి రమ్మన్నావు? నీకు చెప్పాను కదా, తనంటే నాకు భయం అని. కానీ మీరా, నువ్వు అనుకుంటున్నట్టు నేను మీ బావని పిలవలేదు. అసలు తనతో ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం. ఇప్పుడే చూశాను. నాకు నిజంగా తెలీదు. ఏదో నిన్ను కాసేపు ఆట పట్టించడానికి రోజు అలా అంటున్నా. అవునా, మరి తను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమో మీరా. సరే అర్జున్, ఇంక నువ్వు వెళ్ళు. నేను రెడీ అయ్యి కిందకు వస్తాను. మళ్ళీ మా బావ వస్తే ఏదో ఒకటి అంటాడు. మీరా, ఎందుకు నీకు మీ బావంటే అంత భయం? ఏమో, ముందు నువ్వు వెళ్ళు అర్జున్. ఓకే. లాంగ్ ఫ్రాక్, హెయిర్ లీవ్ చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చైన్ వేసుకొని మీరా కిందకి వస్తుంది. అర్జున్, ఎలా ఉంది నా కొత్త డ్రెస్? మీరాని అలా చూస్తూ ఉండిపోతాడు. సూపర్ ఉన్నావే తింగరి, అచ్చం ఏంజెల్లాగా ఉన్నావు. నిజంగా అంత బాగుందా? అవును. అంతలో వరుణ్ అక్కడికి వస్తాడు. తనని చూసి మీరా సైలెంట్ అయిపోతుంది. హే మీరా, ఏంటి ఈ డ్రెస్? నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు ఫ్రాక్ వేసుకోవడానికి. వెళ్ళి నేను ఇందాక ఇచ్చిన శారీ కట్టుకునిరా. కానీ బావా. ఏంటి, ఏమైంది? వెళ్ళి కట్టుకో త్వరగా. సరే అని వెళ్ళిపోతుంది. అర్జున్కి చాలా వరుణ్ మీద కోపం వస్తుంది. మీరా పట్ల వరుణ్ బిహేవియర్ అర్జున్కి అస్సలు నచ్చదు. వెళ్ళి తన మొబైల్ చూస్తూ ఉంటాడు. అర్జున్, నీకు ఈరోజు ఆఫీస్ లేదా? ఉంది, కానీ ఈరోజు మీరా బర్త్డే అని లీవ్ పెట్టాను. అయ్యో అవునా, మీరా దగ్గర నేనుంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. కానీ ఒకసారి మీరాకి చెప్పి, మీరాకి నేను చెప్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే. అర్జున్కి ఎందుకో మీరాని ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం సేఫ్ అనిపించదు. కానీ తప్పక వెళ్ళిపోతాడు. కాసేపటికి మీరా శారీ కట్టుకొని వస్తుంది. అర్జున్ కోసం వెతుకుతుంది, కానీ తను కనిపించడు. మీరా, చీరలను చాలా బాగున్నావు తెలుసా? రా, నా పక్కన కూర్చో. వద్దు బావా, నాకు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉంది. మీరా, రమ్మని చెప్పానుగా. సరే వస్తున్నా అని వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అర్జున్ తన ఆఫీస్కి వెళ్తున్న విషయం మీరాకి చెప్పడానికి ఫోన్ కోసం చూస్తాడు. కానీ ఫోన్ కనిపించదు. తను ఇంటి దగ్గర మర్చిపోయాడు అని మళ్ళీ తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతాడు. అడ్వాంటేజ్గా తీసుకొని వరుణ్ మీరా మీద చేయి వేస్తాడు. మీరా కోపంగా, బావా చైతి అని వరుణ్ చేయి నెట్టేసి అక్కడి నుంచి లెగుస్తుంది. కానీ వరుణ్ మీరా చీర కొంగును పట్టుకొని తన వైపు లాగుతాడు. మీరా తనపై పడుతుంది. బావా, నన్నొద్లు అని ఎంత చెప్పినా వినడు. మీరా భయంతో తనని గట్టిగా వెనక్కి తోసేసి అక్కడి నుంచి బయటకి పరిగెడుతుంది. అక్కడ గార్డెన్లో ఉన్న ఒక చెట్టు వెనక దాక్కొని ఉంటుంది. అప్పుడే అర్జున్ కారు దిగి ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. తనకు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అటువైపు వెళ్ళి చూస్తే అక్కడ మీరా కనిపిస్తుంది. అర్జున్ మీరాను అలా చూసి షాక్ అవుతాడు. తన భుజం పైన చేయి వేసి మీరా అని పిలిచేలోపే, బాబా ప్లీజ్ నన్నొదులు అని ఏడుస్తుంది. మీరా, నేను అర్జున్ని. అర్జున్,
నువ్వు నాతో ఉంటారన్నావు కదా, మరి నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని అర్జున్ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. మీరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీరా ఏడుస్తూ, అది బావా. మీరా, ఎక్కడున్నావు? మర్యాదగా లోపలికి రా, లేకపోతే ఈరోజు నా చేతిలో అయిపోతావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, ఆ వరుణ్ గాడు నన్నెందుకు ఆఫీస్కి వెళ్ళమని ఫోర్స్ చేశాడు. మీరా, పద లోపలికి వెళ్దాం. నేను రాను అర్జున్, ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని అంటుంది. భయపడకు మీరా, నేనున్నా కదా, వాడు నిన్నేమీ చేయడు, రా. నాకు చాలా భయం వేస్తుంది, నేను రాను. మీరా, నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఉంది. అయితే నాతో పాటు లోపలికి రా. సరే. ఇద్దరూ లోపలికి వెళ్తారు. మీరా లోపలికి రాగానే వరుణ్ మళ్ళీ తన చేయి పట్టుకొని లాగుతాడు. మీరా అర్జున్ అని గట్టిగా అరుస్తుంది. అర్జున్కి చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని, రేయ్ మీరా చేయి వదులు అని అంటాడు. నేను వదలను అని మీరాని తన దగ్గరికి లాగుతాడు. బావా ప్లీజ్, నన్నొదులు. నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా అని వరుణ్ని చెంప మీద గట్టిగా ఒక్కటిస్తాడు. దెబ్బకి వరుణ్ మీరాని వదిలేస్తాడు. మీరా వెంటనే అర్జున్ దగ్గరికి వస్తుంది. వెళ్ళి అర్జున్ వెనకాల దాక్కుని ఉంటుంది. మీరా, ఇంక వాడు నీ జోలికి రాడు అని అంటాడు. హే మీరా, నువ్విప్పుడు నా దగ్గరికి రాలేదనుకో. మీరా అస్సలు రాదు. ఏంటి, ఏం చేస్తావు? ఇది మా పర్సనల్ మ్యాటర్ అర్జున్, నువ్వు మధ్యలో రాకు. మీరా నాకు కాబోయే భార్య. ఇంకా మీకు పెళ్ళి కాలేదు కదా. ఒకవేళ మీకు పెళ్ళైనా తనకిష్టం లేకుండా నువ్వు తనని ఫోర్స్ చేసి రైట్ నీకు లేదు. తను ఎంత భయపడుతుంది చూడు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మరి నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? ఎవరైనా ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తారా? అమ్మాయితో చెయ్యరు, కానీ మీరాతో చేస్తారు. నీకు ఇంకా దాని గురించి తెలీదనుకుంటా. దీనికి అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ ఫ్రెండ్స్. అందరితో సిగ్గు లేకుండా తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వేషాలు వేస్తుంది. అసలు దీన్ని గురించి తెలిసిన వాడెవరైనా మీరాని పెళ్లి చేసుకుంటాడా? క్యారెక్టర్లెస్ అమ్మాయి. అర్జున్ కోపంగా, రేయ్ ఆపు, ఇంకొక మాట మీరా గురించి తప్పుగా మాట్లాడితే నిన్నిక్కడే చంపేస్తాను. తనని చిన్నప్పటి నుంచి చూసావు కదా, తన గురించి అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. ఏంటి, మీరాని ఇంత సపోర్ట్ చేస్తున్నావు అంటే నిన్ను కూడా. అర్జున్కి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. వరుణ్ నోటి నుంచి మాట రానివ్వకుండా వాణ్ణి పిచ్చ కొట్టుడు కొడతాడు. ఎంతసేపటికి ఆపరు. మీరా వాళ్ళని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఎవ్వరూ తన మాట వినరు. చివరికి అక్కడున్న ఒక ఫ్లవర్ వాస్ తీసి పగలగొట్టి, ఇంకాపండి అని గట్టిగా అరుస్తుంది. అర్జున్ వాణ్ణి వదిలేసి మీరా దగ్గరికి వస్తాడు. రేయ్, నువ్వు ముందు నా ఇంటి నుంచి వెళ్ళిపో. ఇంకొకసారి నాకు కనిపిస్తే నిన్ను చంపేస్తాను. మీరా, తప్పించుకున్నా అని సంబరపడకు. ఎప్పటికైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడు చెప్తా నీ పని అని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ముందు పోరా అని వరుణ్ని బయటికి తోసేసి డోర్ లాక్ చేస్తాడు. వరుణ్ మాటలకి మీరా ఇంకా భయపడుతుంది. మళ్ళీ ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. మీరా ఆగు. మీరా తన రూమ్కి వెళ్ళి డోర్ వేస్తుంది. మీరా, డోర్ ఓపెన్ చేయి. అర్జున్, నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయి. మీరా, నేను చెప్పేది విను. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, నేను నీతో మాట్లాడాలి. అర్జున్ ప్లీజ్. మీరా ప్లీజ్, డోర్ ఓపెన్ చేయి. ఇన్నిసార్లు అడుగుతున్నా కదా, ఒకసారి ఓపెన్ చేయి. సరే అని డోర్ ఓపెన్ చేసి వెళ్ళి తను బెడ్ మీద కూర్చుంటుంది. మీరా దగ్గరికి వెళ్ళి, మీరా నువ్వు ముందు ఏడవడం ఆపు. ఎవడో ఏదో అంటే వాడి మాటలకి ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నీ గురించి మాకు తెలుసు, వాడి మాటలు పట్టించుకోకు. మీరా ఏడుస్తూ, చాలా బాధగా ఉంది అర్జున్. ఇంట్లో అందరూ కూడా నా గురించి ఇలానే అనుకుంటారేమో. నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. పిచ్చిగా మాట్లాడకు మీరా. అయినా నిన్ననాలి. వాడు నేను అన్ని మాటలు అంటుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు భయపడుతూ ఉంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. ఇంకోసారి ఇలా చేయకు. నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ అనుకున్నా, కానీ ఇంత భయపడుతున్నావు అనుకోలేదు. లేదర్జున్, నేనేమీ చేయకుండానే నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు. ఇంకా నేను రివర్స్ అయ్యేదైనా అంటే చాలా గొడవలు జరుగుతాయి. నా వల్ల మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అందరూ విడిపోతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే వాడు ఎన్నన్నా ఏం చేసినా నేను చూస్తూ ఊరుకోవటం తప్ప ఏమీ చేయలేను. నువ్వు నిజంగా గ్రేట్ మీరా. అందరి గురించి బాగా ఆలోచిస్తున్నావు. సరే, ఇంకా వెళ్ళి రెడీ అవ్వు. ఇందాక వేసుకున్నావు కదా, ఆ ఫ్రాక్ వేసుకో, బయటికి వెళ్దాం. ఆ ఎదవ వచ్చి బర్త్డే మూడంతా స్పాయిల్ చేశాడు. వద్దు అర్జున్, నేను ఎక్కడికి రాను. ఏమైంది? ఇక్కడుంటే నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. పద. లేదు, కొంచెం హెడ్ఏక్గా ఉంది.
అందుకే రాను అన్నాను. ఉండదా మరి? ఇప్పటి వరకు ఏడుస్తూ ఉన్నావు. సరే ఆగు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తా. అవి వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో. సరే. అర్జున్ కిందకి వెళ్ళి ఒక ప్లేట్లో ఫుడ్ తీసుకొని మీరా దగ్గరికి వెళ్తాడు. మీరా, ఇదిగో నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేయించాను. ఇది తినేసి టాబ్లెట్ వేసుకో. నాకు తినాలని లేదు అర్జున్. ఆ టాబ్లెట్స్ ఇవ్వు, వేసుకుంటా. ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? నాతో ఎందుకు మీరా, ముందు నువ్వు తిను. నాకొద్దు. సరే తినకు, నేను ఇంక వెళ్తున్నా. బాయ్. ఎక్కడికి? నువ్వెలాగో నేను చెప్పినట్టు వినవు. ఇంకెందుకు ఇక్కడుండటం? ఆఫీస్కి వెళ్తాను. వద్దర్జున్, నువ్వు ఇక్కడే ఉండు. మరి నువ్వు తిను. సరే ఇవ్వు. నువ్వు కూడా తిను అర్జున్. నేను కాసేపు ఆగి తింటాను. అర్జున్, ఇంకా చాలు. ఇదిగో టాబ్లెట్స్ వేసుకొని పడుకో. అర్జున్, నువ్వు కొంచెం సేపు ఇక్కడే ఉండు. కావాలంటే నేను నిద్రపోగానే వెళ్ళిపో. ప్లీజ్, ఏమీ అనుకోకు. నేనెక్కడికి వెళ్ళటం లేదు మీరా, భయపడకు. నీ దగ్గరే ఉంటాను. నువ్వు పడుకో ఇంకా. నిజంగా ఉంటావు కదా? ఉంటాను. కాసేపటికి మీరా నిద్రపోతుంది. అర్జున్కి జరిగిందంతా గుర్తుకు వస్తుంది. మీరా దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ, సారీ మీరా, ఈ రోజంతా నేను చాలా హ్యాపీగా చూడాలి అనుకున్నా, కానీ ఇలా అవుతుందని అనుకోలే. అప్పుడే అర్జున్కి వాళ్ళ డాడీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. నేను ఇంకా శ్రీనంకుల్ ఒక 2 అవర్స్లో అక్కడికి వస్తాం. మీరాకి మేము వస్తున్నట్టు చెప్పలేదుగా? ఒకసారి ఫోన్ ఇవ్వు తనకి. తను పడుకుంది నాన్న. ఇప్పుడా? నువ్వు మీరాని బయటికి తీసుకువెళ్ళలేదా? లేదు నాన్న, నైట్ బాగా లేట్ అయింది కదా, అందుకే రెస్ట్ తీసుకుంటుంది. సరే, ఇంక నేను ఉంటాను. బాయ్. ఒక 2 అవర్స్ తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంకా శ్రీను అంకుల్, ఎలా ఉన్నావు అర్జున్? బాగున్నా అంకుల్, మీరు? బాగున్నాను. అవును, మీరా ఏది కనిపించడం లేదు? తను పైన రూమ్లో ఉంది. మీరొస్తున్నట్టు తనకి చెప్పలేదు. సర్ప్రైజ్ చేద్దామని. రే, నేను మీరా దగ్గరికి వెళ్తున్నా. నా చిట్టి తల్లిని చూసి ఎన్ని రోజులైందో. ఆగరా, మేము వస్తున్నాం. మీరా రూమ్కి వెళ్తాడు. అక్కడ తను పడుకొని ఉంటుంది. మీరా దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే తల్లి అని నుదుటి మీద ముద్దు పెడతాడు. మీరా నిద్ర లెగుస్తుంది. సంతోషంగా, నాన్న నువ్వెప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? తెలుసా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని ఏడుస్తుంది. నేను చాలా మిస్ అయ్యాను. అందుకే నిన్ను చూద్దామని వచ్చేశాను. కనీసం మీ అమ్మకు కూడా చెప్పలేదు. మీరాకి నాన్న మాటలు విని ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. మీరా, ఏడోకు. ఏమైనా జరిగిందా? రే అర్జున్, మీరాని నువ్వే ఏదో అనుంటావు. ఏమైంది చెప్పు. అది వరుణ్. వరుణ్ ఏంటి, వాడిక్కడికి వచ్చాడా? లేదు నాన్న, బావ ఇక్కడికి ఎందుకు వస్తాడు? అర్జున్ అంతే, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మరెందుకు మీరా ఏడుస్తున్నావు? నాన్నని చూసి చాలా రోజులైంది, అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. మా వాడున్నాడు. అయ్యో, ఇన్ని రోజుల తర్వాత నాన్న ఇంటికి వచ్చాడు. కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు. నాన్న, మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? వాడు ఊరికే అంటున్నాడు అర్జున్, వాడి మాటలు వదిలేయి. మీరా, డ్రెస్ కొన్నానన్నావు, మరి వేసుకోలేదెందుకు? ఒక 5 మినిట్స్ నాన్న, ఇప్పుడే రెడీ అవుతాను. ఇంతకీ మీరేమైనా తిన్నారా లేదా? లేదు మీరా. సరే, ముందు మీరు తినండి. మీరా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు రెడీ అయ్యి కిందకి రా. వాళ్ళంతా కిందకి వెళ్ళి తింటూ ఉంటారు. కాసేపటికి మీరా కూడా వస్తుంది. అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున్, పొద్దున్న జరిగినది నాన్నకు చెప్పకు, తెలిస్తే చాలా బాధపడతారు. హా, సరే. అది ఇందాకేదో అనుకోకుండా అలా నోరు జారాను, సారీ. సరే. ఏంటి, మాకు చెప్పకుండా ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? అంత లేదు నాన్న, మీరా మేడం నా క్లాస్ పీకుతున్నారు. మీరొస్తున్నారని ముందు చెప్పనందుకు. నీకు మీరాయే కరెక్ట్, లేకపోతే ఎప్పుడు బిజినెస్ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా అలా అంటావు? అర్జున్కేమైంది? చక్కగా బిజినెస్ని హ్యాండిల్ చేస్తున్నాడు. థ్యాంక్స్ అంకుల్, మీరొక్కరే నన్ను అర్థం చేసుకున్నారు. అబ్బో, అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈలోపు అర్జున్కి కాల్ వస్తుంది. తాను శ్రీను దగ్గరికి వెళ్ళి, అంకుల్, మీరు చెప్పింది వచ్చేసింది అని చెప్తాడు. అవునా, సరే. మీరా, ఒకసారి బయటికి వెళ్దాం పదా? సరే నాన్న. అక్కడ ఒక రెడ్ కలర్ స్కూటీ ఉంటుంది. మీరా, అది నీకోసమే. చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఈ స్కూటీ చాలా బాగుంది, నిజంగా సూపర్. కానీ ఒక కండిషన్, రోడ్ మీద నడిపేటప్పుడు జాగ్రత్త, హెల్మెట్ పట్టుకో మర్చిపోకుండా. సరే. సరే అమ్మా, ఇంక నేను వెళ్తాను. ఇప్పటికే లేట్ అయింది. అదేంటి నాన్న, అప్పుడేనా?
ఈరోజు ఇక్కడే ఉండు. కుదరదురా, ఇంట్లో అమ్మ కూడా ఒక్కతే ఉంది కదా. ఈసారి వస్తానులే, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంకుల్ వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని మీరాని హక్ చేసుకుంటాడు. సరేరా, ఇంక వెళ్తున్నా. ఎలా వెళ్తావు? ఆగు, మేము డ్రాప్ చేస్తాము. పర్లేదురా, నేను వెళ్తానులే. ఇంక నువ్వు మాట్లాడకుండా కార్లో కూర్చోవు. అర్జున్, నువ్వు కార్ స్టార్ట్ చేయి. నేను కూడా వస్తాను మీతో. నువ్వెందుకురా, ఈ టైంలో నాన్నను మేము జాగ్రత్తగా తీసుకువెళ్తాంలే. రానివ్వు నాన్న, ఒక్కతే ఇంట్లో ఏం చేస్తుంది? మీరా, రా, వచ్చి కూర్చో. శ్రీను అంకుల్ని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి వీళ్ళు రిటర్న్ అవుతారు. మీరా మళ్ళీ డల్గా ఉంటుంది. తనని అలా చూసి ప్రసాద్ గారంటారు, మీరా, నువ్వేం తింటావు చెప్పు? ఈరోజు అందరం నీకు నచ్చిందే తిందాం. నాన్న, ముందే కమిట్ అవ్వకు, తర్వాత ఇబ్బంది పడతావు. ఏంట్రా అలా అంటున్నావు? మీరా ఏం తింటుందో తెలుసా? అదిగో అలా రోడ్ పక్కన పానీపూరి, ఐస్ క్రీమ్, ఇవే ఆ మేడం తినే తిండి. అర్జున్, ఇంకాపు. లేదంకుల్, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం. సరే అమ్మా, నీ ఇష్టం. అలా వాళ్ళంతా కార్లో వెళ్తూ ఉంటారు. ఇంతలో అర్జున్, ఒకసారి కారాపు. ఎందుకు? ఇక్కడే పానీపూరి బండి లేదు కదా. రేయ్, నువ్వాగు. మీరా, ఏమైనా కొనాలా? లేదంకుల్, గుడికి వెళ్ళాలనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కుదరలేదు. ఈ దగ్గరలో గుడుంది, అక్కడికి వెళ్దాం, అందుకే కారాపమన్నా. మీరా, ఏంటి, నువ్వు గుడికి కూడా వెళ్తావా అని నవ్వుతూ అంటాడు. మీరా కోపంగా, నిన్ను. వాడంతే అంటాడులే, నువ్వు పట్టించుకోకు. పద, మనం గుడికి వెళ్దాం. సరే పదండి. అర్జున్, నువ్వు రావా? వాడు రాడు మీరా, నువ్వురా. అదేంటి అర్జున్, రావచ్చు కదా. నేను రాను, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేకపోతే పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. వద్దులే, మేం వెళ్తాం. మీరా ఇంకా ప్రసాద్ అంకుల్ గుడికి వెళ్ళి అర్చన చేయిస్తారు. కాసేపుడు అక్కడే కూర్చుంటారు. అంకుల్, అర్జున్ ఎందుకు గుడికి రాను అన్నాడు? అర్జున్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి గుడికి రావట్లేదు. రమ్మంటే మా అమ్మని నా నుంచి దూరం చేశాడు ఆ దేవుడు. నేను రాను అంటాడు. మీరు తనకి చెప్పొచ్చు కదా అంకుల్. వాడు వినే రకం కాదు, మొండిగటం. వాడికి నచ్చకపోతే ఎవరు చెప్పినా ఆ పని చేయదు. అందుకే వాడితో పెళ్లి గురించి మాట్లాడాలి అంటే వచ్చే అమ్మాయికి ఎన్ని కండిషన్స్ పెడతాడో అని భయంగా ఉంది. అవును మీరా, అర్జున్ నిన్ను పిచ్చి కండిషన్స్ పెట్టి ఇబ్బంది పెట్టలేదు కదా. లేదంకుల్, అర్జున్ చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు. తనెక్కడుంటే అక్కడ అందరినీ చాలా హ్యాపీగా ఉంచుతాడు. మీరు అర్జున్ గురించి ఏమీ బాధపడకండి. చెప్పాలంటే అర్జున్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయి చాలా లక్కీ. అర్జున్ అందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కాకపోతే వాడికి బాగా కోపం ఎక్కువ, అంతే. నువ్వు అర్జున్ గురించి ఇలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరా, నీకు తెలుసా, వాడంత త్వరగా ఎవరితో కలవాడు, కానీ నీతో మాత్రం బాగా కలిసిపోయాడు. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు నీతో ఉన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ మీరా. అంకుల్, ఏంటి మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఇంకోసారి ఇలా చేస్తే నేను మీతో మాట్లాడను. సరే, ఇంకా చెప్పను, ఓకేనా? ఓకే అంకుల్, ఇంక వెళ్దామా? పాపం వాడొక్కడే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. అవును, పద వెళ్దాం. మీరా ప్రసాద్ అంకుల్ అర్జున్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అర్జున్ అంటాడు, ఇంకిక్కడే ఉండకపోయారు, రావడం ఎందుకు? అదే అనుకున్నాం, కానీ మళ్ళీ నువ్వు ఒక్కడవే భయపడతావని వచ్చేసాం. అయ్యో, అవునా? అయినా నీలాంటి దయ్యంతో ఇన్ని రోజులు ఉన్నానంటే ఇంకా నాకు భయం ఎందుకుంటుంది? నేను దయ్యం అయితే నువ్వు పెద్ద భూతం. మీరు కాస్త తిట్టుకోవడం ఆపితే ఇంటికి వెళ్దాం. పదండి అంకల్, మనం వెళ్దాం, వీన్నిక్కడే వదిలేద్దాం. మీరు వదిలేస్తే నేను ఇంటికి రాలేను. మరి నేను నీలాగా కాదు, నాకు ఇక్కడ అన్ని ప్లేస్ తెలుసు. మీరు మళ్ళీ స్టార్ట్ చేశారా? అర్జున్, మీరా, వెళ్ళి సైలెంట్గా కూర్చోండి, నేను కార్ స్టార్ట్ చేస్తాను. ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చుంటారు. ప్రసాద్ కార్ స్టార్ట్ చేస్తాడు. అంకుల్, కార్ డ్రైవింగ్ బాగా చేస్తున్నారు, నాకు నేర్పించండి. నీకు డ్రైవింగ్ ఎందుకే? ముందు రోడ్ మీద సరిగ్గా నడవడం నేర్చుకో, తర్వాత డ్రైవింగ్ గురించి ఆలోచించు. నీకెందుకురా? అయినా నేను నిన్ను అడగలా, మా అంకుల్ని అడిగాను. అవును, నీకెందుకురా? మీరా, నీకు నేను నేర్పిస్తాను. మార్నింగ్ కొంచెం సేపు, సాయంత్రం కొంచెం సేపు. ఏంటి నాన్న, మీరు కామెడీ చేస్తున్నారు? అది పొద్దున్న లేవడమే, క్లాస్కి వెళ్ళటానికి ఇప్పుడు లేవడం అవసరమా అంటూ కష్టపడి లేస్తుంది. ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటుందంట. మీరా, ఎందుకు అర్జున్ అంకుల్ ముందు నా పరువు తీస్తున్నావు? నిజమే కదా చెప్పాను, అయినా ముందు ముందు మీకే తెలుస్తుందిలే నాన్న. రే, ఆపరా నువ్వు, ఎందుకు మీరాని ఎప్పుడు అలా ఏడిపిస్తావు? ఇంకోసారి మీరానేమైనంటే ఊరుకోను. అర్జున్, బాగా అయిందిలే నీకు,
ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. పోవే రాక్షసి. హా, అదే చేస్తున్నా. ఇల్లు వచ్చేసింది. నేను లోపలికి వెళ్తున్నా. నువ్వు ఇక్కడే ఉండు. ప్రసాద్ అర్జున్ని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. నాన్న, నువ్వు కూడానా? అంకుల్, మార్నింగ్ మర్చిపోకండి, అర్లీగా లేపండి. ముందు నువ్వు లెగువే. నువ్వు చెప్పకపోయినా నాన్న రోజు మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్తారు. అవునా? అందుకే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు. చూసి నేర్చుకో అర్జున్. హలో, నేను కూడా రోజు మార్నింగ్ జాగింగ్ చేస్తాను. అవునా? నేనెప్పుడు చూడలేదే. తమరు లేచే టైంకి అందరు టిఫిన్ చేస్తారు, జాగింగ్ కాదు. ఏ రోజైనా లెగిస్తే కదా నీకు ఇవన్నీ తెలుస్తాయి. వామ్మో, మళ్ళీ స్టార్ట్ చేశాడు. నేను ఎలాగైనా రేపు త్వరగా లేచి చూపిస్తా. సరే, నేను చూస్తానుగా. ఇద్దరు వచ్చి డిన్నర్ చేయండి. ఇంకా వస్తున్నాం. అందరూ డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు మార్నింగ్ మీరాని ఎంత లేపినా లేవదు. ప్రసాద్ ఇంకా అర్జున్ జాగింగ్కి వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతారు. మీరా అప్పుడు నిద్రలేచి టైం చూస్తుంది. బాబోయ్, ఏంటి ఇంత లేటుగా లేచాను, క్లాస్కి టైం అవుతుంది అని త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. అక్కడ అర్జున్ ఇంకా ప్రసాద్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. మీరా కూడా అక్కడికి వెళ్తుంది. ఏంటి మేడం, నిన్న ఏవేవో అన్నట్టున్నారు? మార్నింగ్ లేస్తాను, ఏదో చేస్తాను అని. నాన్న, చూసావుగా, నిన్న నేను చెప్తే వినలేదు. పాపం, నిన్న బాగా అలసిపోయినట్టుంది లేరా. ఏం చేసిందని అది అలసిపోవడానికి? నువ్వాపు, నేను సాయంత్రం నేర్చుకుంటా అంకుల్. అప్పుడు మనకి చాలా టైం ఉంటుంది కదా. సరే, ఇంకా త్వరగా రండి, నాకు క్లాస్కి లేట్ అవుతుంది. అర్జున్, నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి, నేను మొబైల్ తీసుకుని వస్తా. సరే అని బయటికి వెళ్తారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.